కొబ్బరి మొక్కలు ప్లాంటేషన్ చేసేవాళ్ళు దాంతోపాటు ఏమైనా ఇన్కమ్ చేయాలనుకునే వాళ్ళ కోసం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మీకు ఈ కోకోనట్ ట్రీ పక్కన బనానా ట్రీ ప్లాంటేషన్ చేయడం అనేసి చెప్తానమాట. సో ఏంటి బెనిఫిట్ అని అడిగితే, సో కొబ్బరికి మనకి ఎప్పుడు వాటర్ అనేది అవసరం పడుతుంది అనమాట. సో అలా మనం కొబ్బరికి వాటర్ ఇచ్చినప్పుడు దాని పక్కన ఒక 2 feet డిస్టెన్స్లో మనం ఇట్లా బనానా ట్రీ ప్లాంటేషన్ చేయడం వల్ల, సో 2 ట్రీకి మనకి ఈక్వల్గా వాటర్ ఇవ్వడం వల్ల బనానా అనేది మనకి వాటర్ అబ్జర్వ్ చేసి పెట్టుకొని దాంట్లో తేమ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో ఆ తేమ శాతం వల్ల దాని పక్కన ఉన్న కోకోనట్ ట్రీ కూడా మీకు తొందరగా పెరగడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. సో మా ఏరియాలో పర్టికులర్గా చాలామంది చేసేది ఏంటంటే, ఎవరైనా కొబ్బరి మొక్కలు ప్లాంటేషన్ చేస్తే దాని పక్కన ఒక బనానా ట్రీ అనేది ప్లాంటేషన్ చేస్తారనమాట. బనానా ట్రీ వచ్చి తేమ శాతం ఎప్పుడు ఉంటుంది మీ అందరికీ తెలుసు. అందుకనే కొబ్బరి చెట్టు పక్కన పెట్టడం వల్ల, సో కొబ్బరి మొక్కలకి ఎప్పుడైనా వాటర్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఈ పెద్ద బనానా ట్రీస్ నుంచి ఆ రూట్ ద్వారా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సాయిల్ మాయిస్చర్గా ఉంటుంది అనమాట, కొంచెం నీడగా ఉంటుంది కాబట్టి, బనానా లీవ్స్ పెరిగాక కొంచెం నీడ వస్తుంది కాబట్టి కొబ్బరి మొక్క కూడా కొంచెం నీడగా ఉంటే తొందరగా పెరుగుతుంది, ఎందుకంటే ఇది చిన్న మొక్క కాబట్టి. సో ఇంత దగ్గర పెట్టకుండా కొంచెం దూరంలో ఒక 2 అడుగు 3 అడుగు దూరంలో పెట్టడం అనేది చాలా మంచి విషయం అనమాట. ఎవరైనా అట్లా ప్లాంటేషన్ చేయాలనే వాళ్ళ కోసం మీకు ఎగ్జాంపుల్గా ఈ కోకోనట్ ట్రీ పక్కన బనానా ట్రీ పెట్టడం అనేసి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తా.